నమస్కారం. మనతో పాటు కల్లూరి భాస్కరం గారు ఉన్నారు. కల్లూరి భాస్కరం గారు అంటే చాలా సుప్రసిద్ధ పాత్రికేయులు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు మరియు పండితులు, సాహిత్యవేత్త. గొప్ప గొప్ప వ్యక్తుల పుస్తకాలని గొప్పగా అనువాదం చేసిన వ్యక్తి. సుదీర్ఘమైన సాహిత్య జీవితం, పాత్రికేయ జీవితం కలిసిమెలిసి జీవించిన భాస్కరం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి పాత్రికేయ జీవితం, సాహిత్య జీవితం, ఆయన సారస్వత జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మన ఎదురుగా ఉన్న కల్లూరి భాస్కరం గారు తెలియని వాళ్ళకి తెలియాలంటే పివి దర్శనరావు గారు ఇన్సైడర్ అనే పుస్తకం ఆయన గురించి ఆయన రాసుకున్న పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేసిన వారు కల్లూరి భాస్కరం గారు. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ పుస్తకం లోపల మనిషి మన ఎదురుగా ఉన్న కల్లూరి భాస్కరం గారు అనువాదం చేసింది. అంటే పివి గారు లాంటి వ్యక్తిని ఒప్పించటము, మెప్పించడం అనేది సామాన్యమైన విషయం కాదని చెప్పడానికి ఈ పుస్తకాన్ని ఒకసారి మన ప్రేక్షకుల ముందు చూపిస్తున్నాను. మన ఎదురుగా వీరున్నారు. అలాగే డాక్టర్ జైపాల్ రెడ్డి గారు ఆయన జీవితాన్ని కూడా ఇంగ్లీష్లో రాస్తే తెలుగులోకి అనువదించిన వారు కల్లూరి భాస్కరం గారు. అంటే ఇది అనువాదం కాదు, అనుసృజన అంటారు, పునఃసృష్టి అంటారు. అటువంటి శక్తి కలిగిన వారు, భాషా శక్తి కలిగిన వారు కల్లూరి భాస్కరం గారు. వారిని అడిగి మనం ఈ విశేషాలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాత్రికేయ నుంచి మీరు ఇప్పుడు ఈరోజు మన చాలామందికి మీరు పరిచయం, అలాంటి వాళ్ళకి అంటే చాలామంది పాఠకులకి, ఎంతోమందికి, పండిత పామరులకి, సామాన్యులకి చాలామందికి మిమ్మల్ని కల్లూరి భాస్కరం గారు అనే పేరుని చేర్చిన పుస్తకాల్లో పివి నరసింహ గారు రాసిన ఇన్సైడర్కి మీరు తెలుగులో చేసిన లోపల మనిషి. అది మిమ్మల్ని ఎందుకు ఆయన ఎంచుకున్నారు పివి గారు? ఎలా జరిగింది సార్ ఎపిసోడ్? యాక్చువల్గా నేను ముందు ఏం చేశానంటే టెలిగ్రాఫ్ అని ఇంగ్లీష్ పత్రికలో ఇన్సైడర్ ఎక్సెప్ట్స్ వేశారు, ఒక ఫుల్ పేజీ. నేను ట్రాన్స్లేట్ చేయడం కూడా విచిత్రంగా జరిగింది. లోపల మనిషి టెలిగ్రాఫ్లో ఎపిసోడ్స్ ఎక్సెప్ట్స్ వేసినప్పుడు చూసి, అరే ఇది బాగుందే, తెలుగులో వేస్తే బాగానే ఉంటుంది అని నేను అనుకుని మీకే అనిపించింది. అంతే. అయినా మన ఎవరున్నాడు, మనల్ని ఎవరు అడుగుతారు చేయమని. అయినా చేయడానికి మనకి టైం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఎడిటర్, చాలా బాధ్యతలు ఉండేవి నాకు. ప్రభలో ఉన్నాను. ప్రభలో వాసుదేవ దీక్షితులు గారు ఎడిటర్గా, నేను అప్పుడు న్యూస్ ఎడిటర్గా ఉన్నాను. న్యూస్ ఎడిటర్ ఆన్ స్పెషల్ అసైన్మెంట్స్. టెలిగ్రాఫ్లో ఎక్సెప్ట్స్ చూసి చేస్తే అనుకోకుండా దీక్షితులు మనోజ్ కుమార్ సంతాలియా, అప్పుడు మా యజమాని మనోజ్ కుమార్ సంతాలియాకి ఇన్సైడర్ తెలుగు చేసి సీరియలైజ్ చేయాలనే కోరిక కలిగింది ఆయనకి. ఇండియన్ ఎక్స్ప్రెస్ రెసిడెంట్ రైటర్ మన సుందరం గారు ఉండేవారు, పిఎస్ సుందరము దీక్షితులు గారు పివిని అప్రోచ్ అవ్వడము, పివి గారు ఒప్పుకోవడం, ఇదంతా గ్రౌండ్ వర్క్ జరిగింది. గ్రౌండ్ వర్క్ ఆయనకి ఏమైనా ఇవ్వాలి కదా, పర్మిషన్. ఆయన తర్వాత ఆయనకి పేమెంట్. సరే, అదంతా అయిన తర్వాత దీక్షితులు గారు నన్ను అడిగారు, ఇలా అనుకుంటున్నాము, చేస్తే సీరియలైజ్ చేద్దాం, బాగుంటుందండి, మీరే చేయాలి సార్. నేను ఎడిటోరియల్ రైటర్ని, నేను ఎడిట్ పేజీ, లిటరీ పేజీ, టైం ఎక్కడ ఉంటుంది, టైం స్పేర్ చేయడం కష్టం, మీరు మొదలెట్టండి, కావాలంటే మీరు కొన్ని రోజులు దాని మీదే ఉండండి, మీ పనులన్నీ నేను చూసుకుంటాను, మీ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను డైరెక్ట్గా, నేనే ఇంకా ఈ పని మీద ఉండండి అంటే, సరే నేను మొదలెట్టాను. ఉండడం జరగల, ఆయన ఇచ్చిన మాట నిలబడలేదు. ఎంత కష్టం అది, ఎందుకంటే నాకు రెండూ చేయాల్సి వచ్చింది. సరే, అది 5 చాప్టర్స్ రాసేసా. ఎందుకైనా మంచిది, ఏ క్షణంలో మొదలెట్టమంటారో అని చెప్పి టైం తీసుకుని 5 చాప్టర్స్ పూర్తి చేసిన తర్వాత రైటింగ్ అనేది, అప్పటికి రైటింగ్ ఇంకా మనకి టైపింగ్ రాలే. 95లో జరిగింది, 96 to 95. సరే, అంతా అయిన తర్వాత పొత్తూరు పివి గారు ఎవరు చేస్తున్నారని అడిగారు. ట్రాన్స్లేషన్ ఎవరు చేస్తున్నారంటే నా పేరు చెప్పారు. నేను తెలిసిండే అవకాశమే లేదు ఆయన. అంతే కదా, కానీ ఎడిటర్ అయ్యి ఉంటే కొంత తెలిసేవాళ్ళు, పొత్తుడు గారు లాగా. పొత్తుడు గారు అంటే అలాగే తెలుసు అనుకోవడానికి. సరే చేయమనండి, ముందు నేను ఒక చాప్టర్ చేసి పంపించండి. అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారా? కాదు, అయిపోయింది. ఒక చాప్టర్ చేసి పంపించండి, నేను చూస్తాను. ఒకటేంటి, మనకు 5 చాప్టర్స్ రెడీగా ఉన్నాయి, పంపించేసాను. 5 చాప్టర్స్ రాసి ఉంచేసాను.
పివి నరసింహారావు గారి ఆ వ్యక్తిత్వం చూడండి. నేనేమనుకున్నానంటే అంతవరకు నేను చిన్నవాడిని, రైటర్స్ లెవెల్లో, మేనేజ్మెంట్ లెవెల్లో జరుగుతోంది కదా, ఆ స్థాయి వ్యక్తి కదా, జరుగుతోంది, మనం సోదిలోకి ఎక్కడా వస్తాంలే అని చెప్పి నేను నా మానాన్ని నేను ఉన్నాను. ఒకరోజు ఒక పెద్ద కవర్ నా దగ్గరకు వచ్చింది, నా పేరు దాని మీద, ఫ్రమ్ అడ్రస్లో పివి నరసింహారావు. ఆయన నేను చేసిన చాప్టర్స్ చూసి అక్కడక్కడ ప్రూఫ్ కూడా దిద్ది, ప్రూఫ్ తప్పులు నా పేరు మీద నాకు రిటర్న్ చేశాడు. ఆయన చేసి ఒక లెటర్ పెట్టారు, బాగుంది, ట్రాన్స్లేషన్ బాగుంది, నేను ముందుకు ప్రొసీడ్ అవ్వండి, ఎక్కడైనా డౌట్ ఉంటే నేను అవైలబుల్, నన్ను కన్సల్ట్ చేయండి అని ఆయన ఉత్తరం పెట్టి సంతకంతో. ఓరి బాబాయ్, నేను అనుకున్న అంచనా తలకిందులైంది. అంటే ఒరిజినల్ రచయిత, నేను ట్రాన్స్లేటర్ని, మా ఇద్దరి మధ్య ఇంకొకళ్ళు ఎవరు ఉండడానికి వీలు లేదు. ఆయన వర్కింగ్ స్టైల్ అది, మధ్యలో ఈ పద్ధతిలో ఉందని అర్థమైంది నాకు. సరే అమ్మయ్య అనుకున్నాను, ట్రాన్స్లేషన్ నచ్చింది ఆయనకి. ఆయన ఆ తర్వాత వచ్చినప్పుడల్లా రాజ్భవన్ గెస్ట్ హౌస్లో మకాం పెట్టేవారు, గెస్ట్ హౌస్లో ఉండేవారు, కబురు చేసేవారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దోడంరావు సత్యనారాయణ గారు వచ్చారు, కబురు చేశారు. ఆయన మమ్మల్ని వెంట పెట్టుకుని నన్ను దీక్షితులు గారిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. సరే కారులో కూర్చున్న తర్వాత దోడంరావు సత్యనారాయణ గారు అన్నాడు, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకో తెలుసా, నేను ట్రాన్స్లేషన్ చేస్తున్న సంగతి తెలిసి ఒక జర్నలిస్టే, ఆయనకు కూడా పరిచయమైన జర్నలిస్టు, నా పేరు కాకుండా ఇంకొకళ్ళు అయితే బాగుంటుందని ఇంకో పేరు సజెస్ట్ చేశారు. ఆయన పేరున్నవాడు. అప్పుడు నరసింహారావు గారు అన్నారట, నాకు అతని ట్రాన్స్లేషన్ నాకు 100% నచ్చింది, అతనే చేస్తాడు, నేను ఇంకొకళ్ళకి ఇవ్వను అని చెప్పారయ్యా. నీకు అవకాశం వచ్చింది, నువ్వు నా అదృష్టవంతుడివి అని దోడంరావు సత్యనారాయణ. వెళ్ళాం పివి నరసింహారావు. అక్కడ మళ్ళీ నాకు ఒక ఆశ్చర్యం, ఆయన ఫిజికల్గా చూడటం అదే ఫస్ట్ టైం. నేను దీక్షితులు గారు నేను వెళ్ళేటప్పటికి కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు ఉన్నారు. ఆయన పరిచయాలు అయిన తర్వాత ఆయన అన్నమాట ఏంటంటే, ఇంక మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, నా అనువాదకుడు నేను, మీరు లాగించేయమన్నారు అందరినీ, మా ఇద్దరికి పరిమితం చేసేసాడు. దయచేయమని కాకుండా ఇంకా మా ఇద్దరిని వదిలేయండి, మేము మాట్లాడుకుంటాం అని. ట్రాన్స్లేషన్ ఎలా ఉండాలి, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు సహస్ర ఫండ్ పేరుతో అనువాదం చేయడం, ఈ అనుభవాలు, ఈ ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడడం మొదలెట్టాడు. ఈ లోపున విఎస్ రమాదేవి అని అప్పటికి గవర్నర్గా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఆవిడ వస్తూనే, ఏమిటి మీరు ఇలా అయిపోయారు, చిక్కిపోయారు, ఏమిటి మీ షుగర్ కంట్రోల్లో లేదా, మీరు వ్యాయామం చేయట్లేదా అంటే ఆయనేమో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన పూర్తిగా ఈ ట్రాన్స్లేషన్ దీని మీద మాట్లాడే ఇదిలో ఉన్నాడు. ఈవిడొచ్చి ప్రశ్నల మీద ప్రశ్న అంటూ చేశాడు. ఆయనలో కనిపించిన లక్షణం ఏంటంటే, అందుకనే ఆయన పెద్ద ప్రైమ్ మినిస్టర్ అంటే, తను ఎవరితో పనిచేయాలో వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవ్వడు, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, మధ్యలో హైరార్కీస్ ఇవేవి లేవని ఆయన అర్థమైంది. అప్పటి నుంచి చాలాసార్లు కలిసాం. రమాదేవి గారు పలకరించారు, వెళ్ళిపోయారు. సో మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ అది పివి గారితో ఎన్నిసార్లు మీరు ఇంటరాక్ట్ అయ్యారు సార్? మొత్తం అనువాదం నేను కనీసం ఒక 10 సార్లు అయినా ఉంటాను. అది ప్రతి ఇంటరాక్షన్ ఎంతసేపు గడిచేది? చాలాసేపు. ఆయన పాండే అని ఆయన పిఏ ఉండేవాడు. పాండే తర్వాత కృష్ణమూర్తి గారు అని వాళ్ళ అబ్బాయి, ఆదిరాజ కృష్ణమూర్తి గారు అబ్బాయి రామకృష్ణ గారు ఉండేవాడు. అతను సెక్యూరిటీలో ఒక ఆయన ఉండేవాడు. కృష్ణమూర్తి ఇంటి పేరు నాకు మర్చిపోయాను. ఆదిరాజా వాళ్ళ అబ్బాయి అంత ఉన్నారు చివరి. సరే, మేము వెళ్ళగానే అసలు సాహిత్యంతో జీవించాడండి ఆయన శేష జీవితం అంతా కూడా. పివి నరసింహారావు గారు రాజకీయాలు ఇవేం లేవు, ఈ చింతన ఏం లేదు ఆయనకి. సాహిత్యము, ఆయన రచనలు, వీటి గురించి ఆయన ఆలోచన. వెళ్ళేటప్పటికీ అదే ఆయన లాల్చి పాండేజీ జర ఛాయ్ పిలాయి అని చెప్పి ఛాయ్ తెప్పించమనేవాడు. ఇష్టం. మంచి తెలంగాణ యాస తెలుగు బాగా మాట్లాడేవాడు. సరే, ఛాయ్ వచ్చేది, ఆయన లాల్చీ జేబులోంచి షుగర్ పిల్స్ తీసేవారు, వేసుకునేవారు. ఆయన మంచి
సంభాషణ ప్రియుడే. అంటే మీరు అనువాద ప్రక్రియ గురించి, అనువాదము ఆయన అనుభవాల గురించి, అనువాదాలు ఎలా ఉంటే బాగుంటుందని అవి అదే మీతో మాట్లాడినప్పుడు మీరు ఆయన ద్వారా ఏం తెలుసుకున్నారు సార్? ఆయన ద్వారా అంటే మామూలుగా మనం ఇంగ్లీష్ నుంచి తెలుగు చేసేటప్పుడు తెలుగుదనం తీసుకురావాలనుకుంటాం. ఇంగ్లీష్లో నుడికారానికి తెలుగు నుడికారానికి తేడా ఉంటుంది, చాలా పోలికలు కూడా ఉంటాయి. ఇంగ్లీషు సామెతలకి తెలుగు పోలిక ఉంటుంది, తేడాలు ఉంటాయి. మనం సాధారణంగా తెలుగు ధనం తీసుకురావాలనుకుంటాం ట్రాన్స్లేషన్లో. నేను మొదట్లో అలాగే అనుకునేవాడిని. సరే ఒక రోజున ఇలా కూర్చున్నప్పుడు పి నరసింహారావు ఏమన్నారంటే ఇంగ్లీషు ఇడియం లేదా ఇంగ్లీషు సామెతలు, ఇంగ్లీషు నుడికారం యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేయాలని. చేయమన్నారా? చెయ్యాలి. ఆయన రీజనింగ్ ఏమిటంటే మనకి ఆ ఇంగ్లీషు నుడికారము, ఇంగ్లీషు ఎక్స్ప్రెషను, ఆ ఇడియము యాజ్ ఇట్ ఈస్గా వచ్చినందువల్ల తెలుగు ఎన్రిచ్ అవుతుంది. అంటే తెలుగు భాష అభివృద్ధి చెందాలంటే వివిధ భాషాధ్యాయులు దీనిలో కలవాలి. లేకపోతే ఎలా ఎన్రిచ్ అవుతుంది భాష? మన ఎక్స్ప్రెషను వైవిధ్యాన్ని అంతరించుకోవడం కానీ, ఎన్రిచ్ అవ్వడం కానీ ఎలా జరుగుతుంది? అంటే తెలుగుదనం సంగతి అలా ఉంచుదాము, తెలుగు వికాసం చెంది ఇంకా వైభవం చెందాలి అంటే యాజ్ ఇట్ ఈజ్ చేయమన్నారు. ఇడియంను యాజ్ ఇట్ ఈజ్గా కూడా చేయొచ్చు, ట్రాన్స్లేట్ చేయాలి అన్న రీజనింగ్ నాకు నచ్చింది. అది అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ టు కిక్ ది బకెట్ అంటారు, అంటే బాల్చి తన్నేశాడు, బకెట్ తన్నేశాడు. అది టు పిక్ ది హోల్స్ అంటారు, అంటే రంధ్రాన్వేషణ. అలాంటివి కొన్ని పర్టికులర్గా కొన్ని ఇడియమ్స్ యాజ్ ఇట్ ఈస్గా చేయొచ్చు అని అంటే నా రీజనింగ్ నచ్చింది. అంటే ట్రాన్స్లేషన్ మీద ఆయన దృష్టి ఎంత లోతైన దృష్టి అని ఉందనేది తెలుస్తుంది. ఇటువంటి అందరూ కూడా తెలుగుదనము ఏ భాష ఆ భాష, ఆ నేటివ్, ఆ జాతీయాలు, ఆ నుడికారాలు, ఐడియామాటిక్ ఫ్రేజెస్ అంటాం కదా, ఎక్స్ప్రెషన్స్ ఉంటాం ఓకే. కానీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ యాజ్ ఇట్ ఈజ్గా చేయండి, తెలుగులో చేయాలి. ఆ పవర్ కూడా దీనికి యాడ్ అయ్యి ఇంకా శక్తి పెరుగుతుంది. ఆయన భాష ఎన్రిచ్ అవుతుంది. వివిధ ప్రవాహాలు కలిస్తే కదా ఒక నది విస్తరించేది. భాష కూడా వివిధ భాషాధ్యాయులు, భాషా లక్షణాలు కలిస్తేనే అది సంపన్నం అవుతుంది అనేది ఆయన రీజనింగ్. అంటే మామూలుగా ఈ మక్కి ట్రాన్స్లేషన్ అంటారు కదా, చాలామంది దాన్ని వ్యతిరేకిస్తారు. అలా మక్కి ట్రాన్స్లేషన్ ఉండకూడదు, దాని ఒక అనుసృజన జరగాలి, పునఃసృష్టి జరగాలి అంటారు కదా. మరి దీనికి కాంట్రాస్ట్గా ఉంది. అయితే నా ట్రాన్స్లేషన్లో నాకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. మక్కి అంటే మక్కి అని నేను అన్ను, మూల విధేయంగా ఉండాల్సిందే, తప్పకుండా మూల విధేయంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాలి. మూలాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. ఎక్స్ప్రెషన్లో మూలం కన్నా ఒక మాట ఎక్కువ కానీ ఒక మాట తక్కువ కానీ ఉండడానికి, మూలాన్ని అతిక్రమించడానికి మీరెవరు? మూల రచయిత ఉన్నాడు, రచయితని మీరు యాజ్ ఇట్ ఈస్గా దింపాలి. అందులో అతిక్రమణ అంటే స్వేచ్ఛానువాదం అనే ధోరణికి నేను వ్యతిరేకం. అనుసృజన అనేది మనం ఎవరమండి? ఒక కాళిదాసు ఉన్నాడు అనుకోండి, కాళిదాసు ఆయన ముద్రతో, ఆయన ప్రతిభతో, ఆయన దృక్పథంతో రాసింది. మనం దాన్ని తగ్గించో పెంచో స్వేచ్ఛగా ఇంకో రకంగా మలుచు చేసే అధికారం మనకి ఎక్కడ ఉంటుంది? సో ఇంచుమించు మీ ప్రిన్సిపల్కి, మీ ఐడియాలజీకి దగ్గరగానే చెప్పినట్టు దగ్గరగానే ఆయన. అంచేత నేను ట్రాన్స్లేషన్లో నాది ఆయనకి బాగా నచ్చింది. ఆయనకి ఇద్దరు ఐడియాలజీ ఆల్మోస్ట్ కోయిన్సైడ్ అయ్యి, అందుకే లేకపోతే ఆయన 5 చాప్టర్లు కాదని అనేసి. ఆయన ఇంగ్లీష్లో రాశారు, నువ్వు దీన్ని ఇంప్రవైజ్ చేయాలనో, లేకపోతే దీనికి తెలుగుదనం జోడించాలనో, ఏదో నేటివిటీ తేవాలనో ఫీలింగ్ తోటి అవేం చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు చెప్పు, అదే నిజమైన మక్కిని కాదు. అంటే ఆయన ఉద్దేశం అదే ఇంగ్లీష్ ఈడియము, ఇంగ్లీషు ఎక్స్ప్రెషన్స్, ఇంగ్లీష్ స్ట్రక్చరు, దీన్ని తెలుగులోకి తీసుకురమ్మని. అది మన భాష యొక్క అభివృద్ధి కోసం, భాషా ఎక్స్ప్రెషన్ యొక్క అభివృద్ధి కోసం, ప్రకటన యొక్క అభివృద్ధి కోసం. అవును. అట్ ది సేమ్ టైము మూలాన్ని గౌరవించటం, మూల విధేయంగా ఉండాలి. మనం మూలాతిక్రమణ చేయడానికి ఎట్టి పరిస్థితులు మూలాన్ని గౌరవించాలి, మూలం యొక్క విధేయంగా ఉండాలి.
పివి గారు చెప్పినట్లుగా ఏంటంటే యాజిడేజ్గా ట్రాన్స్లేట్ చేయడం వల్ల వ్యక్తీకరణ మనం తెలుగు భాష వికాసం చెందుతుంది. భావ ప్రకటన విస్తరిస్తుంది, తెలుగు సుసంపన్నం అవుతుంది. సో పివి గారిని మీరు అన్ని 10 సార్లు 12 సార్లు కలిసిన సందర్భాల్లో ఏమైనా ఆసక్తికరమైన అంశాలు, ఆయన విసిరిన చలోక్తులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే ముందుగా ట్రాన్స్లేషన్ గురించి చెబితే ఆయన నన్ను ట్రాన్స్లేటర్ అన్న, మా ఇంటర్ప్రిటర్ అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన వివరణ ఇచ్చాడు. ఆయన ఈయన నా విజయవాడలో ఆవిష్కరణ అయింది లోపల మనిషి. విజయవాడ వైజాగ్ 2 చోట్ల అయింది. విజయవాడ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన సంతకంతో పుస్తకం ఇస్తూ ఒకటే మాట అన్నాడు, ఇతను నా ట్రాన్స్లేటర్ కాదు, నా ఇంటర్ప్రిటేటర్ అని. ఎందుకన్నాడంటే ఇతను మామూలు అనువాదకుడు కాదు, నన్ను క్వశ్చన్ చేసేవాడు. ఇది ఎందుకు రాశారు, ఇలా ఎందుకు అయింది, ఇది ఇలా ఎందుకు ఉండకూడదు అని నన్ను అడుగుతూ ఉండేవాడు. ఉత్తరాలు రాసేవాడు, నేను ఇది ఎలా ఎందుకు అయిందో చెప్పేవాడిని. అంచేత ఇతను గుడ్డిగా ఉన్నట్టు రాసేసే అనువాదకుడు కాదు, ఇతను గట్టిగా ఆలోచించి ఏది ఎందుకు అనేది క్వశ్చన్ చేసి సమాధానపడి చేసేటటువంటి అనువాదకుడు. అంచేత ఇతను నా ఇంటర్ప్రిటేటర్ అన్నాడు. మా ఇద్దరికి బాగా కుదిరింది. నా నెక్స్ట్ పార్ట్ కూడా ఇతనే చేస్తాడని సభాముఖంగా అనౌన్స్ చేశాడు ఆ రోజు మీటింగ్లో విజయవాడలో. అంటే అంతగా మిమ్మల్ని ఆయన మీ ట్రాన్స్లేషన్ ఆయన రీడింగ్ చేశాడు. ఆయన దగ్గర నుంచి ఈ 10-12 సార్ల కలయికలో ఏదైనా మంచి ఆసక్తికరమైన సంఘటనలు కానీ చలోక్తులు కానీ ఏమైనా ఉన్నాయా? చలోక్తులు అని ఆయనకి ముందు జ్ఞాపక శక్తి గురించి చెప్పాలి. ఆయన అసాధారణమైన జ్ఞాపక శక్తి. ఒకసారి నేను ప్రతి చాప్టర్ ఆయన చూసేవాడు. మాకు కంటైనర్లో ఢిల్లీ వెళ్ళేది. సిహెచ్విఎం కృష్ణారావు బ్యూరో చీఫ్, అక్కడ చీఫ్గా ఉండేవాడు. సిహెచ్విఎం కృష్ణ ఢిల్లీలో కంటైనర్లో ఆయనకి పంపిస్తే ఆయన పివి గారికి అందించేవాడు. లోపల మనిషి ట్రాన్స్లేటెడ్ చాప్టర్స్ ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుంచి చేసేవాడు పివి నరసింహ. అంత శ్రద్ధ. ఒకసారి అప్పుడు సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు. ఈయన హాస్పిటల్లో చేరాడు పివి గారు. ఈయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి చూడడానికి వెళితే లోపల మనిషి ప్రూఫ్ చూస్తున్నాడు. ఆయన చెప్పాడు, సీఎం చూడడానికి వెళ్ళాను, ఏం చేస్తున్నారంటే ఆ లోపల మనిషి పేపర్లో రిపోర్ట్ అయ్యింది, ఇంక్లూడింగ్ హిందూ రూపులు దిద్దుకుంటున్నట్టుగా రిపోర్ట్ అయ్యింది. సరే, ఆయన జ్ఞాపక శక్తి ఎలాంటిదంటే ఆయన ప్రూఫ్లు ఒకసారి నాకు ప్రూఫ్లు దిద్దేసి కంటైనర్లో నాకు పంపించేసి యూఎస్ వెళ్ళాడు. యూఎస్ నుంచి ఫోన్ చేశాడు, ఏమని, మీకు పంపించిన ఫలానా పేజీలో ఫలానా పేరాలో మీరు ఈ మాట వాడారు, దీనికన్నా ఇంకో మాట అయితే ఈ మాట అయితే బాగుంటుందేమో అని అనిపించింది నాకు అని ఫోన్ చేశాడు. ఆయన దగ్గర ఏం లేదు, ఆయన దగ్గర పెట్టుకునే అవకాశం లేదు, తీసుకెళ్ళా. అంటే ఆయన ప్రూఫ్ పంపించేసి అక్కడి నుంచి ఆయన అమెరికా వెళ్ళి అంతవరకు కూడా ఆయన బుర్రలో మాట రిజిస్టర్ తిరుగుతోంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు ఆయన. ఇది ఇంకొకటి ఏంటంటే, ఒకసారి నేను వెళ్ళాను, ఆయన కలుసుకున్నాం. ఆయన ఒకటి అన్నాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎత్తాడు. చంద్రబాబు నాయుడు అప్పటి సీఎం ఇక్కడ. చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఏకవచనంలోనే అనేవాడు, సీనియర్ కదా. చంద్రబాబు నాయుడు గాంధోళిగాళ్ళల్లో ఏదో చేస్తున్నట్టు మీరు అనుకుంటున్నారేమో, ఏదో అర్థం లేకుండా ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నారేమో, అతనికి మంచి ఐడియాస్ ఉన్నాయి, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అయితే ఆ ఐడియాస్ని గ్రౌండ్ రియాలిటీతో ఎలా ముడి పెడతాడా అనేది నాకు అంతు చెక్కట్లేదు. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. నేను అతనికి కబురు చేశాను చంద్రబాబు నాయుడికి, మీ ఆఫీసర్స్ని నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వీటి మీద, ఆలోచనల మీద, నాకు ఎవరినైనా ఆఫీసర్స్ పంపించండి, నేను క్లారిఫై చేసుకోవాలి అని అడిగాను, పంపుతానన్నాడు అని చెప్పాడు ఆయన. ఎప్పుడు సపోజ్ ఇవాళ వెళ్ళాము, ఇవాళ అనుకుంది. అక్కడి నుంచి నెల రోజులు గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ వచ్చాడు. నేను కనపడగానే ఆయన ఆ సంభాషణ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ఎత్తుకున్నాడు. ఆఫ్టర్ 1 month గ్యాప్. నా దగ్గర ఉంది, అంటే కంప్యూటర్ బ్రెయిన్ అన్నాను. అంటే నన్ను చూడగానే ఆయన ఆ మీట్ అక్కడ ప్రెస్ అయింది అనమాట. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొదలెట్టాడు. కేవలం ఆ టాపికే కాదు, ఎక్కడ ఆగిందో అక్కడ మొదలుపెట్టాడు. ఆయన జ్ఞాపక శక్తి కదా అని నెల రోజులు చంద్రబాబు నాయుడు ఆఫీసర్స్ని పంపించాడు,
చూడండి కంటిన్యూషన్. సరే నేను ఇదెలా అదెలాగని నేను డౌట్స్ అడిగాను, నీళ్లు నమిలారు, మళ్ళీ మళ్ళీ కలుస్తాం సార్, మళ్ళీ తెలుసుకుని వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు. మధ్యలో ఒకసారి జరిగింది ఇంకొకటి, మధ్యలో నేను చెప్పడం మర్చిపోయాను. మధ్యలో కలిసినప్పుడు చంద్రబాబు నాయుడిని ఆఫీసర్స్ని పంపించమన్నాను, ఇంతవరకు పంపలేదు అని కంప్లైంట్ చేశాడు ఆయన. అదొక ఘట్టం. అవును. మూడోసారి అదనమాట. ఇంకో 15-20 రోజుల తర్వాత ఇది పంపించాడు. మనం అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయారు, నీళ్లు నగిలారు అని వెళ్ళిపోయారని చెప్పి అదొకటి. ఎక్కడైతే ఒక టాపిక్ ఆపారో ఒక నెల తర్వాత 15 రోజుల తర్వాత 2 నెలలు కలిసినా కానీ అది మళ్ళీ దాని కంటిన్యూషన్ ధారణలో పెట్టుకొని మాట్లాడు. అంటే పివి నరసింహరావు గారి యొక్క అసాధారణమైన జ్ఞాపక శక్తికి, ధారణా శక్తికి ఉదాహరణ. అలాగే చంద్రబాబు పట్ల పివికి మంచి అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారి మీద మంచి అభిప్రాయం ఉంది అనేది కూడా దీని ద్వారా అర్థమవుతుంది. అంటే ఆయన ఐడియాస్ అవన్నీ కొన్ని నావెల్గా ఉన్నాయి, చంద్రబాబు ఐడియాస్ అని ఆయనకి పివికి చంద్రబాబు పట్ల ఒక ప్రత్యేకమైన ఉంది, అభిమానం, అభిప్రాయం ఉంది, ఇష్టం. ఇంకా ఇంకేమున్నాయి సార్? ఆయన చలోక్తులు కూడా విసురుతారు కదా. మామూలుగా చాలామంది పివి గారు అంటే చాలా గంభీరంగా ఉంటారు అనుకుంటారు, కానీ పివి గారితో కలిసి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడిన వాళ్ళకి కొంతమందికి తెలుసు కొన్ని చలోక్తులు, అంత హాస్య సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఉంటారు, చలోక్తులు విసురుతారు అన్నది తెలిసిన వాళ్ళకి తెలుసు. అంటే నాకు కొంచెం పివి గారితో కొంత అనుభవం కొన్నిసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతాను నా వ్యక్తిగతంగా. చలోక్తులు అంటే నాకు పర్టికులర్గా గుర్తు రావట్లేదు, కానీ విన్నది మటుకు ఒకటి షేర్ చేస్తాను మీకు. పొత్తూరు పివి గారి బంధు, వాళ్ళ అబ్బాయికి దగ్గర బంధు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు తెలుగు అకాడమీ స్థాపించారు. ఆయన కుమారుడికి బంధువు కూడా దగ్గర, అంటే అత్తవారి వైపు నుంచి. సరే కొంతమంది మన రాజేంద్ర, ఇంకా మన ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆయనతో ఊరికి జస్ట్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతుంటే, ఇక ఫలానా అతను ఖాళీగా ఉన్నాడు, మీ బంధువే కదా, అతనికి తెలుగు అకాడమీలో చిన్న ఉద్యోగం వేయించవచ్చు కదా అంటే ఆయన ఏమన్నాడంటే, కానీ వేయించవచ్చు కానీ తెలుగు అకాడమీలో పండితులు పనిచేస్తారు కదటయ్యా, మంచి చదువుకున్న పండితులు ఉంటారు కదా అంటే ఇతనికి ఏమి పండిత పుత్రుడే గారు పండితుడు కాదని, పండిత పుత్రుడు కాదని, పండిత పుత్రుడే గారు పండితుడు కాదని అలాంటి చలోక్తులు. తర్వాత విశాఖపట్నము, విజయవాడ 2 చోట్ల ఈ లోపల మనిషి ఆవిష్కరణ జరిగింది. ఆ 2 చోట్ల మీరు అన్నిట్లో మీరు పాల్గొన్నారు. ఇట్లోనూ అటెండ్. తర్వాత ఇన్సైడ్ పార్ట్ 2 ఎందుకు రాలేదు, మళ్ళీ ఆయన ఫాలోఅప్ చేయలేదు, ఏం జరిగింది? పార్ట్ అది అంటే అప్పటికి ఆయన చాలా వరకు పూర్తి చేశారు ఇన్సైడ్ పార్ట్ 2. అది ఒక 100 పేజీలో ఎంతో మిగిలింది రాయాల్సింది. అంతేనా? అది నాతో చెప్పారు ఆయన, అది కూడా పూర్తి అయిపోతుంది, అది 150 ఇంకో 100 పేజీలు రాస్తే అని నాతో చెప్పిన తర్వాత ఆయన కాలం చేశారు. కాలం చేసిన తర్వాత అది ఇన్కంప్లీట్గా అయిపోయింది. నాకు పివి ప్రభాకర్ రావు గారు, వాణీదేవి గారితో కూడా పరిచయం ఉంది, మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళం మధ్యలో. ఆ తర్వాత అది సరే నా వ్యాపకాలు నా దానిలో నేను దాని గురించి తర్వాత ఇప్పుడు ఈ మధ్యన దాన్ని రామచంద్రమూర్తి గారు జరుగుతుందని. సో పివి గారు ఇంగ్లీష్ పుస్తకాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసిన క్రమంలో ఆ ఇంగ్లీష్ ఎలా ఉండేది సార్? ఆ ఇన్సైడర్ పుస్తకం ఎలా ఉండేది? అంటే చదవని వాళ్ళు పుస్తకం చదివిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇన్సైడర్ పుస్తకం చదివిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చదవని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, అందుకని అడుగుతున్నాను ఇంగ్లీష్ ఎలా ఉండేది? ఇంగ్లీష్ మంచి ఎక్స్ప్రెషన్ అండి. ఆయన చాలా భాషలు తెలిసిన ఆయన కూడా కదా, మంచి ఇంగ్లీష్ అయింది. అయితే ఇంకొకటి కూడా చెప్పాలి మీకు, ఆయన రచయితగా ఒక చిన్న, అంటే ఇన్సైడర్లో చాలా భాగాలు చైనా పాకిస్తాన్ వారు గురించినటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఆ ఘట్టాలు చాలా రీసెర్చ్డ్ ఎపిసోడ్స్, అవన్నీ బాగా యాడ్ చేసినటువంటి ఘట్టాలు, చాలా స్టడీ చేసి డిఫరెంట్ డిఫెన్స్ అనలిస్టులని వాళ్ళని చేసి ఆయన రాసినవి. నేను సీరియలైజ్ అవుతున్నప్పుడు ఇవే భాగాలు చాలా రోజులు వేయాల్సి వస్తుంది, మామూలు కామన్ రీడర్ ఆసక్తిని సస్టైన్ చేయడం కష్టం అవుతుంది, కథాగమనానికి కొంచెం అడ్డం వస్తాయి, అంచేత వీటిని తగ్గించచ్చా అని చెప్పి నేను అడిగాను. ఉత్తరం రాశాను, ఆయన దానికి జవాబు ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించడానికి వీల్లేదు. స్ట్రాంగ్ ఉన్నాడు ఆయన. తగ్గించడానికి వీల్లేదు, ఇవి చాలా అవసరము,
ఎందుకు అవసరమో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఉత్తరాలు కూడా ఉన్నాయి నా దగ్గర. నేను ఎందుకు అవసరమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరికి ఎవరి చాదస్తం వాళ్ళకి నచ్చుతుంది అంచేత అవి అలా ఉండాల్సిందే అని సంతకం పెట్టి ఉత్తరం. రాసిన ఉత్తరాలు ఆయన మేనుస్క్రిప్ట్ హ్యాండ్ రైటింగ్ టైప్ ఆయన టైప్ చేసి. ఓకే. అయితే విచిత్రం ఏంటంటే ఆయన ఒప్పుకోలేదు, కానీ 1000 పడగల అనువాదం హిందీలోకి చేయడంలో మటుకు ఈయన ఎడిట్ చేయాల్సి వచ్చింది. అది చెప్పాడు ఆయన. 1000 పడగల సహస్రపండి కింద అనువాదం చేసినప్పుడు హిందీ పబ్లిషర్స్ కొంచెం చాలా పెద్దదైపోతుంది, తగ్గించాలని అన్నట్టు. తగ్గించాలని అంటే సత్యనారాయణ గారితో చెప్పాడు, విశ్వనాథ సత్యనారాయణ గారి. వీడు అంటున్నాడు, ఆయన నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకోమని ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే తగ్గించాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మటుకు ఆయన ఎట్టి పరిస్థితులు అంటే ఊరికే అదేమో కావ్యం కదా, అది కావ్యం. అది కావ్యం కాదు, అది నవల. అది నవల అయినప్పటికీ కూడా కావ్యం స్థాయి, కావ్య స్థాయి ఉన్న నవల అది 1000 పడగలని. అలా మాట్లాడచ్చు కదా దాన్ని. జస్ట్ నాట్ మామూలు నవల కదా, కావ్య స్థాయి ఉన్న నవల 1000 పడగలు. సరే, ఇది పివి గారిది కూడా అది క్లాసిక్ అని అంటాం మనం, ఆయన రైటింగ్స్ని కూడా. బట్ కంపారిటివ్గా ఆయన దగ్గర ఆయన ట్రాన్స్లేషన్కి ఏమో విశ్వనాథ్ గారు స్వేచ్ఛ పొందారు కానీ, విశ్వనాథ్ సత్యనారాయణ నుంచి పివి గారు. ఈయన వరకు ట్రాన్స్లేషన్ అప్పుడేమో నా చేదస్తాను నాదే ఉండని ఒప్పుకోలేదు ఆ పర్సెప్షన్. ఇంకా చాలా విశేషాలు. ఒకసారి నేను వెళ్ళాను, ఆయన కవర్ చేస్తే వెళ్ళేటప్పటికి హిందుస్థాన్ టైమ్స్ రిపోర్టర్ ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు పివి గారిని. ఆయన ఒక కాంగ్రెస్ లీడర్ ఎవరో ఆయనకి ఇంటర్వ్యూ ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చినట్టున్నాడు. ఆయన ఇంటర్వ్యూ ఆయన కూడా ఉన్నాడు, కానీ పేరు గుర్తు రావట్లేదు. ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలో సరే నేను వెళ్ళా. తీరా చూస్తే ఇంటర్వ్యూ అవుతాను, నేను రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను, బయటకు వెళ్ళబోయా. అప్పుడు పివి గారు వద్దు కూర్చోండి. ఆయన ప్రతి క్వశ్చన్ని డాడ్జ్ చేస్తున్నాడు ఆయన. మీరు ఇందిరా సోనియా గాంధీతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఉన్నాయి, మా నాయకురాలు ఆవిడ. మీరు కాంగ్రెస్ పార్టీ మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, నేను మీకెందుకు చెబుతాను, పార్టీ ఫోరంలో చెబుతాను. ఇలా అతనేమో పాపం ఏదైనా పాయింట్ దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. ఎక్కడ ఊరికి కట్ చేసి షార్ట్గా చెప్పేస్తున్నాడు. ఏమి లేదు అసలు, ఆన్సర్ నో ఆన్సరు. ఆయన అతనికి పనికొచ్చే పాయింట్ ఒకటి ఇవ్వాల. అతను చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. మ్యాటర్ లేదు వార్త రాయడానికి లేదు. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నన్ను లోపలికి రమ్మన్నాడు. చాలా బాధపడుతూ అన్నాడు ఆయన, వీళ్ళ సంగతి నాకు తెలియదా, టైమ్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు యజమాని వంగమంటే పాకే రకాలు వీళ్ళు. ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ దే యూజ్ టు క్రాల్, వెన్ ఆస్క్డ్ టు బెండ్ దే యూజ్ టు క్రాల్ అని ఒక ఎక్స్ప్రెషన్. వంగమంటే పాకడం అని చాలా సీరియస్ కోపంగా ఉన్నాడు. అంటే ఆ క్వశ్చన్ నచ్చలేదు ఆయనకి. ఆ క్వశ్చన్స్ అని కాకుండా మీడియా మీద కోపంగా ఉంది. తెలుగు మీడియా కూడా నన్ను కరప్ట్ అంది అన్నాడు ఆయన. తెలుగు మీడియా కూడా నన్ను కరప్ట్ అంది. చాలా బాధ తొంగి చూసింది ఆయన అంటున్నప్పుడు. అంటే ఊరికే నేను మన తెలుగు వాళ్ళు కూడా, తెలుగు మీడియా కూడా నన్ను కరప్ట్ కింద అని బాధపడ్డాడు ఆయన. బహుశా చాలా మంది దగ్గర ఆయన ఎక్స్ప్రెస్ చేస్తుండడు ఇలాంటివి. అదే అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు అయ్యిండు కూడా నేనంటే తెలిసి కూడా మన వాళ్ళు కూడా ఇలా రాస్తుంటే ఇంకేంటి అనేది, అంతే కదా దాని సారాంశం. ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మీరు జర్నలిస్ట్ అని తెలుసు కదా ఆయన. తెలుసు. ఆయన మనకి తెలుగులో సాహిత్య పత్రిక లేదు, భారతి లాంటి పత్రిక ఏమైపోయింది, ఎందుకు చంపేశామని బాధపడ్డాడు ఆయన. ఆయన చాలా భాషలు తెలుసు కదా, ఒరియా, కన్నడం, బెంగాలీ, ఇవన్నీ చెప్పాడు ఆయన. నేను మదన్ మోహన్ అని నా కొలీగ్ ప్రభలో న్యూస్ ఎడిటర్, అప్పుడు అతను నేను కూడా వస్తాను అని పివి గారిని చూస్తానని చెప్పి నాతో వచ్చాడు. ఇద్దరం వెళ్ళాము. అప్పుడు ఆయన ఎత్తాడు, ఆయన అన్ని భాషల్లోనూ మన భారతి లాంటి సాహిత్య పత్రికలు ఉన్నాయి, మనకి ఉన్న పత్రికను కూడా చంపేశాం, మీరు ఏదైనా ఆలోచన చేయండి, నేను సహాయం చేస్తాను. భారతి లాంటి పత్రికని లేదా భారతిని రివైవ్ చేయడానికైనా మీరు ప్రయత్నం చేస్తే నేను సాయం చేస్తాను అని అంటున్నాడు. మా ఫ్రెండ్ నాతో కబుక్కుని అన్నాడు, తెలుగువాడు సాహిత్యాన్ని ఆదరించరండి అన్నాడు. ఆయన కోపం వచ్చేసి మీరు అలా అనద్దు, తప్పకుండా సాహిత్యాన్ని ఆదరిస్తారు, చదువుతారు, తెలుగువాడ గురించి మీరు అలా తక్కువగా మా అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దు అని కొంచెం
చాలా హర్ట్ అయ్యాడు ఆయన. ఎందుకు తెలిసిందంటే ఆ మర్నాడు నేను వెళ్ళినప్పుడు మీతో నిన్న వచ్చిన మీ ఫ్రెండ్ అభిప్రాయం చాలా తప్పు, అతను మాట్లాడింది తప్పు అని మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. అదే గుర్తుపెట్టుకున్నాడు అంత. అదే ఇంపార్టెంట్ టాపిక్. సో పివి గారి ఈ ప్రయాణంలో మీరు వ్యక్తిగతంగా, అలాగే మన వ్యవస్థాగతంగా, మన భారతీయులుగా, తెలుగు వాళ్ళుగా పివి గారిని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ లోకం పివి గారిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేను గుర్తుపెట్టుకునే మేరకు నేను చెప్పాలంటే ఆయన గొప్ప థింకర్ అండి, గొప్ప ఆలోచనాశీలి, గొప్ప దేశానికి ప్రజలకు నిలబడిపోయేది ఏదైనా చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి వాడు. ఆయన సీఎంగా ఉన్నా చేసింది అదే. ల్యాండ్ రిఫార్మ్స్ తేవడానికి అదే ఆయనకి పదవి పోవడానికి కారణం అయింది. అలాగే లిబరలైజేషన్, అంటే లిబరలైజేషన్ దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అనుకూల అభిప్రాయం ఉండొచ్చు, రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ మీద వ్యతిరేక అభిప్రాయం ఉండొచ్చు. అదల్లా ఉంచి ఆయన మంచి చేస్తుంది అనుకున్నాడు. ఆయన మంచి చేస్తుంది అనుకోవడంలో ఆయన నిజాయితీని మటుకు ఎవరు సస్పెక్ట్ చేయలేరు. అంటే ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, పివి నరసింహారావు గారు చాలా ఒక రోజున అన్నాడు, ఆయన నేను రిఫార్మ్స్ ఇలా జరగాలని నేను అనుకోలేదన్నాడు. నేను ఆశించినట్టు దాడి తప్పాను. ఎకనామిక్ రిఫార్మ్స్ చెప్పింది వేరు, జరుగుతున్నది వేరని కూడా అన్నాడు ఆయన. అప్పటికి ఆయన వాజ్పేయి గవర్నమెంట్ వచ్చింది. నేను ఆశించిన రిఫార్మ్స్ కావని ఆయన అనడం అది కూడా జరిగింది. గొప్ప ఆలోచనాశీలి, దూరదృష్టి ఉన్నటువంటి వాడు, దీర్ఘదర్శి. అంటే నిజంగా జనానికి ఇంత మంచి చేయాలి అనేటటువంటి 100% కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రధానిగా ఆయన చెప్పుకోవచ్చు. కొన్ని ఆరోపణలు ఉంటాయి ఆయన మీద. ఇప్పుడు బాబ్రీ మసీద్ విషయంలో కావాలని దాన్ని ఉపేక్షించాడు, ఆయన పతనాన్ని ఇండైరెక్ట్గా కోరుకున్నాడు అని చెప్పి అనడం, బీజేపీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయనే అని వ్యంగ్యంగా ఆయన మీద పివిని కాంగ్రెస్ నాయకులు పెట్టుకుని బీజేపీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే దీని మీద రెండు ఒపీనియన్స్ ఉంటాయి. అలాగే ఆయన పిఎంగా ఆయన వ్యవహరించిన తీరు, గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ నిలబెట్టుకున్న తీరు, వీటి మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వాటన్నింటినీ పక్కన పెడితే ఒక నాయకుడిగా, ఒక ఇండివిజువల్గా చెప్తే రియల్లీ గొప్ప థింకరు. ఇంకా పివి గారి తర్వాత నుంచి నెక్స్ట్ మనం జైపాల్ రెడ్డి గారి దాంట్లోకి వద్దాము. ఇది వెరీ రీసెంట్ కదా యాక్చువల్గా, ఇటీవల జరిగింది. జైపాల్ రెడ్డి గారు కూడా మేధావిగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, ఒక మంచి నాయకుడిగా చాలా పేరు తెచ్చుకున్నవాడు జైపాల్ రెడ్డి గారు. ఆ జైపాల్ రెడ్డి గారు ఆయన ఇంగ్లీష్లో రాస్తుందని మీరు ట్రాన్స్లేట్ చేశారు కదా. జైపాల్ రెడ్డి గారికి మీ మధ్య ఎలా అనుబంధం ఏర్పడింది, అది మీతో ఎందుకు చేయించారు? అలాగే జైపాల్ రెడ్డి గారితో మీ అనుబంధము, అనుభవాలు. అదే 10 ఐడియాలజీస్ అని ఆయన ఓరియంట్ లాంగ్మెన్ వాళ్ళు పబ్లిష్ చేశారు, అది ఇంగ్లీష్లో. అది పివి మన రామచంద్రమూర్తి గారు చెప్పారు ఆయనకి నా పేరు. ఆయన ట్రాన్స్లేట్ తెలుగులో చేయించాలని అనుకున్నప్పుడు ఎవరంటే నా పేరు చెప్తే ఆ రకంగా నేను జైపాల్ రెడ్డి గారితో పరిచయం అయింది. ఆ పరిచయం అయినప్పటి నుంచి కూడా ఆయన ఇంటికి వెళితే టీ తాగుదామండి అని చనువుగా అడిగి తెప్పించుకునే వరకు ఆ పరిచయం ఆయన ఇచ్చారు. నేను పుచ్చుకోవడం కన్నా ఆయన చనువు ఇచ్చాడు. ఆయన కుటుంబ సభ్యులతో కూడా ఒక రకమైన, అంటే 10 ఐడియాలజీస్ ఆయన నిజానికి తెలుసు కదా. ఆయన జైపాల్ రెడ్డి గారు పార్లమెంటేరియన్, ఉత్తమ పార్లమెంటేరియనే కాకుండా మంచి ఇంటలెక్చువల్. ఇంగ్లీష్ మీద కమాండ్ కూడా, ఇంగ్లీష్ అద్భుతమైన ఇంగ్లీష్, డిక్షనరీ బట్టి అనేవాళ్ళ ఆయన. నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే డిక్షనరీ చూడాల్సి వస్తుంది. ఆయన మంచి అధ్యయన పరుడు కూడా. డిఫరెంట్ ఐడియాలజీ, 10 ఐడియాలజీస్ అంటే ఇప్పుడు డెమోక్రసీ, లిబరలిజం, తర్వాత మార్క్సిజము, ఇలాంటి మొత్తం 10 ఐడియాలజీస్ని వాటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని చర్చిస్తూ రాసినటువంటి చాలా అధ్యయనానికి మంచి తగినటువంటి ఒక మంచి బుక్. దానికి మీరు ఏం పేరు పెట్టారు సార్? 10 భావజాలాలు. 10 భావజాలాలు 10 ఐడియాస్, ట్రూ ట్రాన్స్లేషన్. సో ఆ టైంలో మీ ఇద్దరి మధ్య సంభాషణ ఏ విధంగా జరిగింది? కేవలం ఈ పుస్తకమేనా, అనేక సాహిత్య చరిత్ర అంశాలు వచ్చేవా? అంటే ఆయన కూడా మంచి లిజనర్ కూడా. నేను అప్పుడు మహాభారతం మీద వర్క్ చేస్తున్నాను. ఆయన అనుభవాలు ఆయన చెబుతూ ఉండేవారు. ఆయన యాజ్
పార్లమెంటేరియన్గా, తర్వాత ఇక్కడ స్టేట్లో ఆయన స్టడీసు. మహాభారతం ఆయన చదివారా? మహాభారతం పరిచయం ఉంది, నేను చెబుతూ ఉంటే వినేవాడు ఆయన. మంచి శ్రోత. ఆయన మంచి. పివి గారు కూడా మంచి లిజనర్ అంటారు. పివి నరసింహారావు కూడా మంచి లిజనర్, గ్రేట్ లిజనర్ అంటారు. సో జైపాల్ రెడ్డి గారి ట్రాన్స్లేషన్స్లో పివి గారితో ఒక అనుభవం ఉంది మీకు ట్రాన్స్లేషన్లో. జైపాల్ రెడ్డి గారితో ఈ ట్రాన్స్లేషన్ దశలో మీకు ఎటువంటి అనుభవాలు వచ్చాయి జైపాల్ రెడ్డి గారి నుంచి? అంటే ఆయన యాక్చువల్గా ఒరిజినల్ రైటర్ కూడా కనుక ట్రాన్స్లేషన్ ఆయనకి చాలా తెలుగు ఆయనకు బాగా నచ్చింది, చాలా సంతోషించాడు ఆయన. మంచి అంటే లాంగ్వేజ్ని ఒరిజినల్కి సమానంగా మన ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు మూల రచయితగా ఆనందిస్తాడు. ఇప్పుడు వ్యాస భారతానికి, సంస్కృత భారతాన్ని భారతీయ భాషల్లోనూ ఇంగ్లీష్లో అనేక భాషల్లో అనువాదం జరిగింది. ఇప్పటికీ చాలామంది అనేది ఏంటంటే సాహిత్యవేత్తలు, పండితులు తెలుగులో జరిగినంత గొప్పగా మిగతా భాషల్లో వ్యాస భారతం అనువాదం జరగలేదని ఆ ఖ్యాతి మన కవిత్రయానికే ఇచ్చారు. కవిత్రయానికి వచ్చింది. అదే రామాయణం మిగతా భాషల్లో బాగా వచ్చింది. రామాయణం భారతం అందంగా బాగా వచ్చింది. తులసీదాస్ రామాయణం కానీ, రామాయణం మన దగ్గర పాపులర్ అవ్వలేదు. సరే, ఇది వేరే సబ్జెక్ట్ అనుకోండి. అదే ఆ రకంగా జైపాల్ రెడ్డి గారు ఇక్కడ చాలాసేపు గంటల తరబడి కూర్చుని ఆయన మాట్లాడడం, ఆయన కాంగ్రెస్లో ఆయన అనుభవాలు, అఫ్కోర్స్ కొన్ని చెప్పకూడని విషయాలు, ఎన్టీఆర్ పార్టీలోకి తీసుకోమని ఆయన చెప్పడం, ఇదన్నీ. ఆ తర్వాత ఇంకా చాలా విశేషాలు వస్తూ ఉండేవి. జైపాల్ రెడ్డి గారు కూడా ఆయన రాజకీయాల్లోకి రాబోయే ముందు ఆయన జర్నలిజం విద్యార్థి కూడా కదా, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం చదువుకున్నారు కదా. బీజే ఒకటి చెప్పారు ఆయన, పెట్రోలియం మినిస్టర్గా ఉన్నప్పుడు అంబానీ ఆఫీసుకి వచ్చి కలుసుకుంటానంటే ఎలవ్ చేయలేదు. ఏమన్నా ఉంటే స్వయంగా నేను ఆఫీసుకి వచ్చి కలుసుకుంటానంటే, ఈవెన్ సోనియా గాంధీ రికమెండ్ చేసింది. అంబానీ దగ్గరికి వస్తాడు, ఆఫీసులో కలవమన్నారా? ఆఫీస్కి ఇంటికి వస్తానన్నా సంథింగ్, మొత్తానికి పక్కన పెట్టాడు. అది చెప్పారు ఆయన, ఎలవ్ చేయలేదని. ఇటువంటి కొన్ని అంటే ఈ 10 ఐడియాలజీలు డిఫరెంట్ టాపిక్స్ మీద ఉన్న 10 డిఫరెంట్ టాపిక్స్ మీద ఉన్న ఐడియాలజీస్ 10 ఐడియాలజీస్ డిఫరెంట్ ఇజమ్స్ ఆయన ఆ టాపిక్స్ మీద రాస్తే వాటిని మీరు ట్రాన్స్లేట్ చేశారు తెలుగులోకి. అది ఓకే. ఆయన ఆటోబయోగ్రఫీ కానీ ఆయన గురించి కానీ రావాలనుకోలేదు. ఆయన ఆటోబయోగ్రఫీ ఇంగ్లీష్లో ఉంది, అది కూడా పూర్తి చేయలేదు ఆయన. అది ఒకసారి నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆటోబయోగ్రఫీ సెంట్రల్కి వెళ్ళే వరకు ఆయన తయారు చేసాడు ఆల్రెడీ ఉంది. నన్ను అడిగాడు ఆయన. తర్వాత సెంట్రల్కి వెళ్ళిన తర్వాత భాగం కూడా ఆల్మోస్ట్ పూర్తి చేస్తున్నాడు, అప్పుడే రాస్తున్నాడు ఆయన. నేను వేయడానికి సందేహిస్తున్నాను అన్నాడు ఆయన, దీన్ని పుస్తకం తీసుకురావడానికి. నేను ఎందుకు సందేహించడం అని అడిగాను. సెన్సిటివ్ విషయాలు ఉంటాయి ఇందులో. ఇప్పుడు నేను సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను స్టిల్ ఐఎమ్ మెంబర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని ఇబ్బందికరమైన దాన్ని సూటబుల్గా దాన్ని మార్చి రాయండి. మీరు ఒక వర్క్ని మీరు ఎందుకు సప్రెస్ చేయడం ఎందుకు? పోనీ అంతవరకు 2 భాగాలు చేసి స్టేట్ వరకు ఉన్నటువంటి మీ ఆటోబయోగ్రఫీని ఇవ్వండి అంటే ఆయన పాపం ఒప్పుకున్నాడు. పోనీ మీరు చెప్పింది బాగుంది, అలాగే చేద్దాం అలా అని ఎవరికో ఇచ్చాడు కూడా ఆయన పుస్తకం చూడడానికి. తర్వాత కొద్ది కాలానికే ఆయనకు అనువేయడం జరిగింది. సో ఆయన ఆటోబయోగ్రఫీ అంటే వాళ్ళ అబ్బాయి అరవింద్ రెడ్డి నాకు పరిచయం, ఇప్పటికీ స్టిల్ కాంటాక్ట్లో ఉంటాడు ఆయన. నేను కూడా నా దీనిలో ఉండి ఈ 10 ఐడియాలజీస్ మీరు ట్రాన్స్లేషన్ పుస్తకం ఆవిష్కరణ సమయానికి కూడా ఆయన లేరు కదా? ఆవిష్కరణ సమయానికి లేరు ఆయన లేరు. అది నిజానికి నాకు కూడా చాలా బాధ కలిగించిన. సార్, తర్వాత మీరు మహాభారతం మన గురించే అన్నట్లుగా, మన చరిత్ర అన్నట్లుగా భారతం మీద ఒక పుస్తకం తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు జెనెటిక్స్ మీద కూడా మీరు ఆర్టికల్స్ రాశారు. ఇవి ఏ పరిస్థితిలో ఉన్నాయి సార్ ఇవన్నీ ఇప్పుడు భారతం మీద? దీనికి ముందు నేను ఇంకొక ట్రాన్స్లేషన్ రాజ్మోహన్ గాంధీ, మోహన్ దాస్ కూడా చేశాను. గాంధీ అది కూడా పెద్ద రీసెర్చ్. మోహన్ దాస్ గాంధీ రాసింది. మోహన్ దాస్ దాని పేరు, రాజ్మోహన్ గాంధీ రాసింది. అది రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్, అది చాలా మంచి వర్క్. అది గాంధీ మీద, అది పెద్దది. అది ఎంఎస్కో వాళ్ళే వేశారు.
సరే, నేను మహాభారతం అంటే నేను మహాభారతం మీద నేను అప్పటికి 30-40 ఏళ్ళుగా నాకు అది అధ్యయనాంశం. అధ్యయనాంశం అంటే నా దృష్టి భారతమా వ్యాస భారతం చదివేవారు? మొత్తం అంటే మహాభారతం యాజ్ ఎ స్టోరీ, అంటే కవిత్రయం వ్యాస భారతం మొత్తం. అంటే మహాభారతాన్ని నాది ఆంథ్రోపాలజికల్ అండ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్. ఆంథ్రోపాలజీ అంటే మానవ పరిణామం, మానవ శాస్త్రం, మన చరిత్ర, ఈ యాంగిల్లోంచి స్టడీ చేయడం మీద నాకు ఆసక్తి. సాంప్రదాయిక కోణంలో కాకుండా, సాంప్రదాయిక భాష్యం కాకుండా, నాకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూడడం మహాభారతం అది నా స్టడీ. అది ఫస్ట్ భాగం వచ్చి హిస్టరీ అండ్ ఆంథ్రోపాలజీని మహాభారతం గట్టా సమన్వయం చేయడం. అంతే కదా. మామూలుగా మనం చెప్పినట్టుగా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం కదా, జీవ పరిణామ సిద్ధాంతం రాచడం డార్విన్. అది కూడా మీరు ఇందులో తీసుకున్నారా ఆ కాన్సెప్ట్ని కూడా? బయోలాజికల్ జీవ పరిణామం, మన డార్వినిజం, అది జెనెటిక్స్ దానిలో వస్తుంది, డార్విన్ థియరీస్, అది ట్రస్ట్ చేశాను. మహాభారతాన్ని మీరు తీసుకొచ్చిన క్రమంలో హిస్టరీ అండ్ ఆంథ్రోపాలజీ రివర్స్ చేద్దాం, ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ బేస్ పర్స్పెక్టివ్ వచ్చింది. ఎన్ని పేజీలు అయింది సార్ పుస్తకం? అది 800 పేజీలు బుక్. అది ఓకే, పెద్దది. మహాభారతం మంత్రకవాటం తెలిస్తే అంటే మహాభారతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని కథ వెనుక కనిపించని కథ ఏంటి, దాన్ని డిక్షన్ అది అలా ఎందుకు ఉంది, ఒక మాంత్రిక శైలి, దాన్ని మాంత్రిక శైలి అంటాం. మంత్రకవాటం అంటే మాంత్రిక శైలిలో చెబుతారు వాళ్ళు, మామూలు విషయం. అది ఒక రకమైన ఫామ్ అన్నమాట. మన పురాణ కథలన్నీ అలాగే. ఆ మార్మికతని కొంచెం ఛేదించి లోపలికి చూస్తే అందులో మనకు అర్థమయ్యేటటువంటి విషయాలు. ఆ మార్మికతని ఛేదించడం అనే దానిలోంచి కొంచెం నేను దానిలోంచి వెనక్కి లోపలికి వెళ్ళి చూడడం. మహాభారతానికి ఈ రకమైన తెలుగులో ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం అనేది నేను ఫస్ట్, బహుశా మిగతా భాషల్లో కూడా నేను ఉందని నా దృష్టికి రాలేదు. అంటే మహాభారతం కథ, నడిచిన తీరు, పాత్రలు, వీటన్నిటిని మీరు హిస్టరీ అండ్ ఆంథ్రోపాలజికల్ అంటే మనం మహాభారత పాత్రల్ని అదే దేవుళ్ళ కింద, అతిమానవుల కింద, విఠలాచార్య సినిమాల మంత్రాలు, తంత్రాలు ఈ లెవెల్లో చూస్తాం కదా, వాళ్ళని హిస్టారికల్ పర్సన్స్ కిందకి తీసుకొచ్చాను. అంటే హిస్టరీకి పురాణానికి మధ్యన హద్దుని చెరిపేయడానికి. అంటే నిన్నటి పివి నరసింహ గురించి మాట్లాడటం హిస్టరీ అయినట్టే, మొన్నటి జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడటం హిస్టరీ అయినట్టుగానే అప్పటి భారతాన్ని మాట్లాడటం. ధర్మరాజు కూడా హిస్టారికల్ పర్సన్, అలా దాని ఇతిహాసం అన్నారు కదా, అందుకే ఇతిహాసం అన్నారు. వాళ్ళే చెప్పేసరిగా అర్థం. అయితే మనకి సినిమాలు ఇవన్నీ చూసి అలవాటు చేసినవి ఏంటంటే, వీళ్ళు ఏదో కిరీటాలు, ఇంకొకటి వీళ్ళు మంత్రాలు, తంత్రాలు, రాక్షసులు, ఒక ఇదంతా మామూలు మనుషులుగా, మనుషులే రాజ్యాన్ని పాలించిన వ్యక్తులుగా, చరిత్రలో భాగమైన ఒక గొప్పవాళ్ళుగా మీరు దాన్ని వలిస్తూ హిస్టరీ ఆంథ్రోపాలజీ సమన్వయం చేశారు. దానికి ఇది మన కథే అన్నట్టుగా చెప్పారు కదా దానికి. అంతే, మన చరిత్ర మహాభారతం మన చరిత్ర, అది కదా మీరు పుస్తకాన్ని పెట్టిన పేరు. ఎన్ని పేజీలు వచ్చిందండి అది? అది 800. ఫస్ట్ పేజీ, ఫస్ట్ పార్ట్, రెండో పార్ట్ రావాలి, అది కూడా ఇంకో 800 పేజీలు ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 800 పేజీలు వచ్చింది, సెకండ్ పార్ట్ ఎన్ని పేజీలు? అది కూడా అంత వస్తుంది, చాలా పెద్ద గ్రంథం. పెద్దది. తెలుగులోనే రాశారు? తెలుగు. వేరే భాషలకి అనువాదం చేస్తారు? అది అనువాదం చెయ్యాలి అని ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు చూపించారు. వాళ్ళు చేస్తే చేయొచ్చు, నాకు అంటే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేసే టైం. తర్వాత మీరు జెనెటిక్స్ మీద చాలా వ్యాసాలు రాశారు, అవి కూడా త్వరలో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవుతున్నాయని విన్నాను నేను. జెనెటిక్స్ మీద ఎందుకు మీకు రాయాలనిపించింది? జెనెటిక్స్ నాకు మొదటి నుంచి, అంటే ఇది కూడా మళ్ళీ ఆంథ్రోపాలజీ హిస్టరీ రిలేటెడ్. జెనెటిక్స్ కూడా ఏమైందంటే 2000 నుంచి జెనెటిక్స్ వంశపారంపర్యం జెనెటిక్స్ రీసెర్చ్ చాలా కొత్త పుంతలు తొక్కింది 2000 నుంచి. మనకి డిఎన్ఏ బేస్డ్ జెనెటిక్ స్టడీ వయసు 100 ఏళ్ళు కూడా లేదు. 1940s డిఎన్ఏని ఐడెంటిఫై చేయడం, అక్కడి నుంచి మీకు ఈ జెనెటిక్స్ ఒక సైన్స్గా డెవలప్ అవ్వడం మొదలైంది 1940s నుంచే.
అది 2000 తర్వాత పాపులేషన్ జెనెటిక్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ కింద డెవలప్ అయింది. ఏ దేశంలో ఏ ఖండంలో ఉన్న జనం ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ డిఎన్ఏ ఏమిటి, వాళ్ళ ఆరిజిన్స్ ఏమిటి, ఈ పాపులేషన్ జెనెటిక్స్ అనేది ఒక పెద్ద విభాగం కింద అభివృద్ధి చెందింది. నాకు మొదటి నుంచి ఎలా అయితే ఆంథ్రోపాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ కనుక నేను జనరల్గా జెనెటిక్స్ నేను ముందు నుంచి 7 తరాల పుస్తకం ఉంది కదా యాక్చువల్లీ ఎలెక్స్ హేలీ, అవును 7 తరాలు. అదే ఇన్ఫ్లుయెన్స్ చేసిందా ఈ జెనెటిక్స్ బుక్ రాయడానికి? దానికి నిజానికి సంబంధం అంటే నేను 7 తరాలు మహాభారతంలో చాలా నేను రూట్స్ చదివాను. 7 తరాలు ట్రాన్స్లేషన్ మన సహవాసిది. రూట్స్ గొప్ప నా రచన అది ఆ రూట్స్కి అనువాదం న్యాయం జరిగిందా? రూట్స్ సహవాసి చేసింది సంక్షిప్త అనువాదం కదా. నేను ఇందాక చెప్పినట్టుగా నేను సంక్షిప్తం స్వతంత్రం ఇది జరగాలి. మొత్తం రూట్స్ పెద్ద నేను రెండు సార్లు చదివాను ఒరిజినల్. సో జెనెటిక్స్ ఇప్పుడు మీరు పుస్తకం జెనెటిక్స్ ఇవి మన మూలాలను వచ్చింది కదా. నేను జెనెటిక్స్ బేస్డ్ స్టడీ నాది ఇంకా చాలా అధ్యయనం చాలా యాంగిల్స్ నుంచి చేశాను. మన అది టోనీ జోసెఫ్ ఎర్లీ ఇండియన్స్, టోనీ జోసెఫ్ హిందూలో రాసేవాడు, జెనెటిక్ ఫుల్ పేజీ వేసేది. నేను కూడా జెనెటిక్స్ దాని మీద నేను పేపర్కి రాశాను, పత్రిక జ్యోతిలో నా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి అప్పట్లో. అంచేత తర్వాత నేను డేవిడ్ యాంథోనీ అని ద హార్స్ ద వీల్ అండ్ లాంగ్వేజ్ అని అతను పెద్ద ఆర్కియాలజిస్ట్, అద్భుతమైన పుస్తకం. ఇవన్నీ కేవలం జెనెటిక్స్కే పరిమితం కాకుండా సోషల్ సైన్సెస్కి, హిస్టరీ, ఆంథ్రోపాలజీ వీటికి కూడా స్ప్రెడ్ అయ్యి, అందుకని మనం దానిలోకి బహుముఖంగా ఇప్పుడు డేవిడ్ రైక్ ఇతను రాశాడు. డేవిడ్ రైక్ అతను 10 మంది అంతర్జాతీయ జన్యు శాస్త్రవేత్తల్లో 10 మందిలో ఒకడు, టాప్ 10లో డేవిడ్ రైక్. జెనెటిక్స్ని మీరు నమ్ముతారా? సైన్స్ కదా, సైన్స్ని ఇంకా నమ్మితేరా. ఇంకా మీ జాతకం అసలు మన మానవాళి జాతకాన్ని బయటపెట్టేసింది కదా, గుట్టంతా బయటపెట్టింది. ఎక్కడ ఎవరెక్కడి నుంచి వచ్చారు ఏమిటి, ఎవరి జాతకం ఏమిటి, ఆఫ్రికా నుంచి మైగ్రేషన్, అమ్మ పుట్టిల్లు ఆఫ్రికా అని వచ్చేసింది కదా, అన్నారు కదా, ఆఫ్రికా నుంచి ఆఫ్రికా అదంతా ఇవన్నీ పుస్తకానికి వచ్చేసింది కదా. జెనెటిక్స్ కూడా మీది ఏమండి, జెనెటిక్స్ బుక్గా ఇవి మన మూలాలు వచ్చింది. 2 ఎడిషన్స్ వచ్చాయి ఇప్పుడు. ఇంకా ఉన్నాయా వచ్చేవి నా పుస్తకాల? ఈ జెనెటిక్స్ సంబంధించి ఇంకా ఉన్నాయా రావాల్సిన పుస్తకాలు? జెనెటిక్స్ సంబంధించి దీన్నే నేను ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. అంటే లేటెస్ట్ ఫైండింగ్స్ అన్ని ఇంకా చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారని కూడా విన్నాను. అదే రామచంద్రమూర్తి గారు చేస్తున్నారు, సీనియర్ జర్నలిస్టు, సంపాదకులు. ఇంకేమన్నా సార్ మీ భవిష్యత్ ప్రాజెక్టులు? నావి ఇంకా చాలా. ఇది మహాభారతం సెకండ్ పార్ట్ ఒకటి ఉంది, అది పూర్తి చేయాలి. నేను రామాయణం మీద కూడా మొదలెట్టాను ఈ మధ్య. రామాయణం కథా నిర్మాణం ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది, చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు. రామాయణం భారతం అంటే ఇతిహాసంలో వాళ్లే పెట్టేశారు, ఇది కథ చరిత్ర అని, కథ అని. రామాయణం అనేది దాన్ని కథ అంటలేదు కదా వాళ్ళు. రామాయణం హిస్టరీ అండ్ ఆంథ్రోపాలజీ యాంగిల్లో రాస్తారా? అన్ని ఏది అతీతం కాదండి. చారిత్రక ఆంథ్రోపాలజికల్ దృష్టికి ఏది అతీతం కాదు. ఓకే, ఏ కల్పిత కథ, చివరికి సినిమా కూడా ఎవ్రీథింగ్ మీకు ఏదో ఒకటి చెబుతుంది. మీకు బేసు 5 భారతలు ఏమిటి, ద్రౌపదికి దాని వెనకాల బోళ్ళ చరిత్ర ఉంటుంది, ఆంథ్రోపాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాగే రామాయణంలో మొదలుపెట్టారా? రామాయణంది రాయడం మొదలెట్టాను. ఓకే, అది కూడా త్వరలో వచ్చేస్తుంది. అది కూడా వస్తుంది. మీ నాన్నగారు సంస్కృత పండితులు, ఆంధ్ర పండితులు, ఆయన టీచర్గా చేశారు, మీరు టీచర్గా చేశారు, తర్వాత జర్నలిజంలోకి వచ్చారు. సరే, ట్రాన్స్లేషన్ అలవాటు అయిపోయింది, అది అలా ఉంచుతాం. మీరు ఈ ఆంథ్రోపాలజీ, హిస్టరీ వీటన్నిటికీ కనెక్ట్ అవడానికి కారణం ఏంటి? అలాగే మీరు చదువుకున్నంత BOL, తర్వాత MA ఇంగ్లీష్, తెలుగు లిటరేచరు, ఇంగ్లీష్ మీద మీకు ఇంత అధికారం ఎలా వచ్చింది? 2 ప్రశ్నలు ఇవి. అంటే మాకు ఇంగ్లీష్ సబ్జెక్టుగా ఉండేది BOLలో. తర్వాత ఎందుకు వచ్చింది అంటే నేను నా హై స్కూల్ లెవెల్లో నాకు ఇంగ్లీషే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్ ఇష్టం మీకు? ఇంగ్లీష్లోనే ఎక్కువ మార్కులు, తెలుగులో కన్నా ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు వచ్చాయి.
అంటే ఇంగ్లీష్ ఇష్టమనే కదా అర్థం. ఇంగ్లీష్ ఇష్టం అంటే అడాప్ట్ అయ్యాం, ఈజీగా అడాప్ట్ అయ్యాం. అలాగే పేపర్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీషు ప్రాక్టీస్. అనువాదాలు తప్పదు. ఇప్పుడు ఈ గ్రామర్ అంతా క్షుణ్ణంగా మీరు వొకాబులరీ బిల్డింగ్, గ్రామరు ఇవన్నీ బాగా చదువుకున్నారా అంటున్నారు. అవన్నీ మన గ్రామర్ అది చదువుకున్నట్టుగా అంటే అథెంటికేటెడ్గా చెప్పలేము. బేసిక్స్ అంతే. తర్వాత మీ 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 కంప్లీట్గా అదొక ప్రశ్న మీరు ఆన్సర్ చేసేసారు. అడాప్ట్ చేసుకున్నాను ఇంగ్లీష్ని చిన్నప్పటి నుంచి. ఒక భాష ఒక సబ్జెక్ట్గా ఇంగ్లీష్ ఉండేది కాబట్టి నేర్చుకున్నాం. బేసిక్స్ గ్రామర్ నేర్చుకున్నాను, అది అలవాటు అయిపోయింది. జర్నలిజంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్లేషన్ మస్ట్ కాబట్టి దాని మీద ఒక రీజనబుల్ కమాండ్ దాని మీద వచ్చింది. ట్రాన్స్లేషన్ పైన ఇష్టపడుతూ చేశాను అన్నారు, అది అయిపోయింది. హిస్టరీ అండ్ ఆంథ్రోపాలజీ, అసలు మీరు సాహిత్య బ్యాక్గ్రౌండ్ నుంచి హిస్టరీ అండ్ ఆంథ్రోపాలజీ ఇది మోస్ట్ హిస్టరీ అండ్ దట్ ఈస్ ఆంథ్రోపాలజీ అంటే సైన్స్ కదా, సైంటిఫిక్ అప్రోచ్ కదా, వీటికి ఎలా కనెక్ట్ అయ్యారు? ఇంట్రెస్ట్ అది కూడా నాకు. కోశాంబి, డిడి కోశాంబి, డిడి కోశాంబి ఇన్ఫ్లుయెన్స్, ఆయన మిత్ అండ్ రియాలిటీ ఫస్ట్ టైం చదివినప్పుడు. అంటే నేను మళ్ళీ ఇక్కడ కూడా జీన్స్, మా ఫాదర్కి కూడా ఆయన చాలా ఎంత సాంప్రదాయక పండితుల్లో కొత్త సబ్జెక్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది. నాలెడ్జ్ ఓరియంటేషన్, సైంటిఫిక్ అప్రోచ్ రీసెర్చ్ ఉండేది ఆయనకు కూడా ఉండేది. ఆయన చేత డిడి కోశాంబి ఫస్ట్ టైం డిడి కోశాంబి మేము చదివినప్పుడు మిత్ అండ్ రియాలిటీ 3 రోజులు గాల్లో విహరించిన కాళ్ళు నేల మీద లేవు. భావాంబర వీధి విస్తృత భావాంబర అలా డిడి కోశాంబి ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. ఆకాశంలో తేలిపోయారు. ఓవరాల్గా మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు చెప్పాలంటే కోశాంబి పేరు చెప్పాలా? కోశాంబి ఒకడు, రాంభట్ల గారు, మన రాంభట్ల కృష్ణమూర్తి గారు చాలా అసాధారణ. ఆయన తెలుగునాట ఆయన ఎక్కడ తగిలారు మీకు? ఆయన ఈనాడులో ఉండేవారు, మీరు ఈనాడు ఎప్పుడు మీరు వర్క్ చేయలేదు కదా? నేను ఈనాడులో వర్క్ చేయలేదు, కానీ ఆయన నేను ప్రభులో ఉన్నప్పటి నుంచి ఆయన చేత రాయించాను. ఆయన చేత ఆయన బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ నేనే మొదలెట్టించాను. ప్రభలో సీరియలైజ్ చేద్దాం అనుకో, సండే సప్లిమెంట్లో. సంవత్సరానికి ఎన్ని పుస్తకాలు చదువుతారు సార్ మీరు మామూలుగా? సంవత్సరానికి నిజానికి చదువుకి న్యాయం చేయలేకపోతున్నా. ఎంత చదవాల్సింది ఉందండి. సరే, అది ఉందా? ఎపటైట్, ఆకలి ఉంటుంది. మామూలు కొన్ని వందల పుస్తకాలు చదువుతారా? మీ బుక్ రీడింగ్కి ఎంతసేపు కేటాయిస్తారు రోజు మీ దైనందిన చర్యలో? బుక్ రీడింగ్కి నేను కనీసం ఒక 2 గంటలు కంపల్సరీ ఎవ్రీడే. ఇప్పటికీ చాలా చదవాల్సినవి అన్నీ చాలా ఉన్నాయి. అంటే మామూలు ఇప్పుడు విద్యార్థులు కానీ యువత కానీ ఎందుకంటే ఈ మాట కొంతకాలం నుంచి రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది. ఇప్పుడు మామూలుగా చదువుకునే విద్యార్థులేమో వాళ్ళు ఏదో ఎగ్జామ్స్ వరకు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మార్క్స్ పాస్ అవ్వటం వరకు చదువుతున్నారు. కొంతమంది పోటీ పరీక్షల కోసం చదువుతున్నారు, కానీ కొంతమంది పత్రికలు చదువుతున్నారు. కానీ పుస్తక పఠనము అనేది తగ్గుతోంది అంటున్నారు కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. మనం పుస్తక పఠనం తగ్గుతోందని మీరు ఏ సర్వే చేసి నిర్ణయించారు? ఎవరు నిర్ణయించారు? నేను ప్రజెంట్ జనరేషన్ మీద కానీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళని విలనైజ్ చేయడం నాకు ఇష్టం. మనం కబుక్కుని వాళ్ళ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం, కానీ చదువుతారండి, అందరూ చదువుతారు. అయితే వాళ్ళకి ఎందుకు చదవాలో మనం చెప్పాలి, గైడ్ చేయాలి, లేదా చదువుతారు. ఎందుకంటే గైడ్ చేశారు సార్ ఈ చదవటానికి? మనం అంటే మా ఇంటి వారసత్వం కింద నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడే రామాయణం చదివాను. దొడ్డ రామాయణం అని ఉండేది. అప్పటి నుంచే నేను బుక్స్ 6వ క్లాస్ నుంచి. అంటే మేము ఒక మాటలో చెప్పాలంటే మామూలుగా బహుదూరపు బాటసారిలాగా మీరు బహుదూరపు చదువరి. అది కావచ్చు. ఆ రీడింగ్ హ్యాబిట్, నాలెడ్జ్ పట్ల తృష్ణ, అందులో ఆనందాన్ని అనుభవించటము, మీరు పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచటం, అందులో మళ్ళీ ఆనందాన్ని అనుభవించటం. జ్ఞానానందమయం దేవం అంటారు కదా, ఆ జ్ఞానానందాన్ని మీరు అనుభవించటం, 10 మందికి ఆనందింపజేయటం, అందులో మీరు ఎక్కువ తృప్తిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుతున్నారు కావచ్చు. అది సో మీకు మీ ఇంత మేజర్ వర్క్స్ చేశారు కదా, మీకు పురస్కారాల రూపంలోనో వీటి అవార్డుల రూపంలోనో రకరకాల రూపంలో రావాల్సినంత గుర్తింపు రాలేదని చెప్పాలి కదా. యాక్చువల్గా ఆ గుర్తింపుని ఎలా చూడాలి మనం? ఎలా చూస్తారు మీరు? గుర్తింపు అంటే అది మనం దానికోసం అంటే మీరు గుర్తింపు కోసం పని చేయలేదు, నేను అది పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మీకు రావాల్సినంత ఇంకా జనంలోకి బాగా ఒక ఇంత పెద్ద గొప్ప గొప్ప పుస్తకాలు నేను చేయాల్సిన పనే ఇంకా చాలా ఉంది అని నాకు చేసినంత. ఇప్పుడు ప్రతిదీ విజ్ఞానదాయకమేనండి. ఇప్పుడు మనం
గతం ఉంది, గతంలోంచి మనం ఎంతైనా విజ్ఞానాన్ని పిండొచ్చు. గతమనే బ్రేక్ అవుతుంది మనకు, చాలా మందికి గతంతో బ్రేక్ చేసుకోవడం జరుగుతుంది. గతం తాలూకు వర్క్స్ చదివితే కానీ మనకి వర్తమానం తెలియదు, భవిష్యత్తు తెలియదు. చరిత్ర అలా పుట్టిందే కదా. చరిత్ర అలా పుట్టింది. అంటే చాలా లోపాలు ఉన్నాయి. అయితే చదువు అనేది చదువుతారు, మనకి వాళ్ళ ఇంట్రెస్ట్కి తగినటువంటి వాటిని మనం అలవాటు చేస్తే సరే. మీరు అన్నా సరే, దాని మీద నేనేం కామెంట్ చేసేది ఏం లేదు. గుర్తింపు అది అంటే మనం వర్క్ చేసుకుంటూ పోవడమే. అంటే పివి గారు లాంటి వాళ్ళు పుస్తకానికి మిమ్మల్ని అనువాదానికి యాక్సెప్ట్ చేయటమే ఒక గొప్ప గుర్తింపు అనుకోవాలి. అలాగే జైపాల్ రెడ్డి గారు లాంటి ఒక మేధావి, చదువరి, అటువంటి వ్యక్తి ఆయన పుస్తకానికి మిమ్మల్ని అనువాదకాలుగా ఆయన మిమ్మల్ని ఆహ్వానించడం, యాక్సెప్ట్ అనమాట అనకూడదు. పివి గారు, జైపాల్ రెడ్డి వాళ్ళు అంటే మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని హక్కును చేర్చుకొని వాళ్ళతో కలవటం అనేదే అదే పెద్ద గుర్తింపు కదా. అయితే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా పాత్రికేయులుగా మీ ప్రయాణంతో పాటు ఈ పుస్తకాలు ఇవే కదా. ఈరోజు ఇదే పెద్ద గుర్తింపు అని కూడా భావించవచ్చు కదా మనం. మిగతా అవార్డులు, పురస్కారాలు అది అలా ఉంచగా, అది కూడా ఇంపార్టెంటే, అలా ఉంచగా ఇదే గొప్ప గుర్తింపు అనేది మీ భావన కదా. థ్యాంక్ యూ సార్. నమస్కారం.